కోటికి కొల్లారు కళ్ళ కట్టినాడే వరమిచ్చిన గురుదేవుడే అన్నాడు ఓ బిడ్డ ఇద్దరు కొడుకుల ఒక బిడ్డను ఓడి కడుతున్నా 5 సంవత్సరాల పిల్లలైనాక నేతారంగంలో పంపించకపోతానని చెప్పినా నాకిద్దరు కొడుకు నాకొక్క విద్యాని అయ్య సంబరా సంబరం కట్టి వంటలు చేస్తున్నా నా బిడ్డ ఉన్నది ఆ గోపాల కలిగినాడురా బాబు కావాలంటారు పట్టణ చిన్నాడు అమ్మ కావాలంటారు నా బిడ్డ చేయాలంటే అందుకే అంటే బిడ్డు ఆడ మల్లవరం ఆడవాళ్ళకి తెలుసునంటారు మగ మల్లవరం మగవాళ్ళకి తెలుసునంటారా ఆగు అల్లి పువ్వు ఒకటైనా బిడ్డు అడతమ్ము వేరంటారు బిడ్డు ముగిలి పువ్వు ఒకటైనా మొహమ్ము వేరంటారే నువ్వు పెరిగి పెద్దగా అయినాడు ఎల్లిడికి నువ్వు ఏర వచ్చిన్నాడు ఈయనెల్లి వేరక బిడ్డు అతను రామలోడు ఏమంటాడు ఓ బిడ్డ సేవకి కాళ్ళు కలిగే తండ్రికి కన్న తండ్రి కావాలంటే నాకు ఉంటే మటుకి ఎవరు ఇరుచుకుందిరాని నువ్వు మళ్ళీ ముఖం చూసి వంట విత్తనాలే వంట విత్తనాలే ఎన్నడో తెల్లారో ఎన్నడో పొద్దుకే నా భర్త రాజు వెళ్తున్నాడు నా ఇతర కొడుకులు ఒక బిడ్డ వల్ల ఉన్నది నా భర్త ఏదో వచ్చినాక నా ఇతర కొడుకులు ఒక బిడ్డను తీసి నా భర్త చేతి పెట్టి నా భర్త పూర్తిగా నాడు చెప్పి అయ్యో
నా భర్త నా జీవితాన్ని అన్నప్పుడు ఎవరు తల్లి కేసు బాధ వెనక తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుపోయినా మనమే, గంటలు తీసుకుపోయినా మనమే, గడియలు తీసుకుపోయినా మనమే. ఆ తల్లి ఎవలోకం రానంటలేదు. మరి భర్త వచ్చినాక పిల్లలు భర్త చేసి ఎవలోకం వస్తానంటారు కదా. వచ్చిన బాధలేదు. ఏడుగురు ఎవరు ఏం బాధ తీసుకున్నారా? మరి గంట కూడా పైన కూర్చున్నారు.